కానీ కాపరి అలాగా, మీరు రాకపోతే బాధపడతారని. లోపల ఎంత బాధ ఉన్నా, అది ఎటువంటి శ్రమ అయినా సరే, ఎటువంటి శోధనైనా సరే, బిడ్డలు ఎదురు తిరుగుతున్నారా, బిడ్డల భవిష్యత్తు, వివాహాల, భార్య భర్త అనారోగ్యత ఏదైనా మీకు ప్రోత్సాహకరంగా వాక్యం చెప్పడానికి సిద్ధపడాలి ఆ సేవకు. అసలు ఇటువంటి ఉద్యోగం లేకపోతే పరిచర్య భూమి మీద ఎవరు చేయలేరు. మనసు బాగలేకపోతే డాక్టర్కి మన ఆరోగ్యం బాగలేదు, లేకపోతే ఎక్కడికైనా తాళాలు వేసుకొని సెలవు ప్రకటించేస్తాడు. ఉద్యోగస్తులు సెలవు ప్రకటించుకొని ఎక్కడికో వెళ్ళిపోయి కాసేపు మనసు బాగలేకపోతే వెళ్ళి వస్తారు. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళాడు. మీరు పెట్టిన షెడ్యూల్లో కనపడాలా. అమ్మా కొంచెం రోజు మార్చుకోగలరా? వాళ్ళకి మొన్న వాళ్ళు అడిగిన డేట్ ఇచ్చావుగా, ఇప్పుడు మా అడిగిన డేట్ ఇవ్వరా? అసలు మాట్లాడడానికి లేదు సేవకుడు. సంతోషంతో ఉండాలా. ఆయన ఏమన్నా దిగులుగా ఉన్నాడా? ఏమైంటుంది అంటావు? అయ్యగారు ఏంది అట్టున్నాడు, ఇంట్లో ఏమైనా గొడవ అయిందా? అసలు మామూలు చెరుగు అంటారు చూసారా, తురుము పడుతుంటారే, అలా బట్టేస్తుంటారు. సేవకుని యొక్క పాత్ర చాలా కఠినమైనటువంటి పాత్ర. సిలువను మోసుకొని వెళ్ళినట్లే వాళ్ళు. అట్టి సేవకులు మన మధ్య ఉన్నారు. అద్భుతమైన ఆ దేవుని పరిచర్ను మోసుకుని వస్తూ ఈ ప్రాంతాల్లో మీకోసం ప్రార్థన చేస్తూ మీ అభివృద్ధి కోసం కన్నీరు గారుస్తూ ఉన్న ఆ సేవకులు మన మధ్య ఉన్నారు. వారిని బట్టి మహిమపరుస్తూ దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిస్తాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు నిద్రపోతూ ఉంటే వారు కన్నీరు గారుస్తూ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ బిడ్డలు పరీక్షలకు వెళ్తుంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ కుటుంబంలో కలత ఉంటే, వారి కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నా, రేపు ఉదయం ఈ తల్లి కుటుంబం మందిరానికి రాదేమని మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉదయకాలం వాక్యం చెప్పిన తర్వాత నేను ఒక మాట చెప్పాను. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి కాగితం మీద మీరు ఏమి ప్రభువు కోసం స్పందించారో రాయాలని చెప్పాను. రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నిజం చెప్పండి. రాయని వాళ్ళు చెయ్యొద్దండి. అదే అందరు ఎత్తుతారని. లేకపోతే రాసిన వాళ్ళు చెయ్యొద్దండి. ఇలాగ ఎన్ని మీటింగులు పెట్టుకున్న ఉపయోగంలా. మేము 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి, అయ్యగారు ఈ డబ్బులుంటే ఇంట్లో పిల్లలకో భార్యకో చీర కొనిచ్చో లేకపోతే కాస్త అప్పు లేదనుంటే తీర్చుకొని ఉండేవాడు. ఈ మీటింగుల్లో మీరు నునుపుదేలి పదునెక్కి మంట మండించబడి ఈ విస్ఫోటనం ఈ ప్రాంతం నుంచి సువార్త మీ ద్వారా అనేక మందికి ఉపయోగకరంగా మారడానికి కొన్ని తీర్మానాలు మనం చేసుకోవాలి. అలా తీర్మానాలు చేసుకోకపోతే ఇది కూడా ఒక వాడుక క్రమం లాగానే మనకు మిగిలిపోతాం. ఈ రాత్రి అయినా సరే, ఈ రాత్రి గడిచిన రేపటి దినమైన కూర్చొని కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. జక్కయ్య గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. రక్షణ వచ్చింది అని ప్రభువు చెప్పడానికి ఉద్దేశాలు 2 సంఘటనలు చూశాడు దేవుడు. ఒకటి ఆయన స్వీకరించాడు, రెండవది స్వీకరించి స్పందన చూచిన తర్వాత రక్షణ వచ్చింది అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి రక్షణ ఈ రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. నీవు నేను దేవుడిని నమ్ముకున్నానయ్యా, నా హృదయమే దేవాలయం, నా హృదయంలో దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పుకుంటా కూర్చుంటే కుదరదు. నీ హృదయంలో దేవుడున్న దాన్ని బయటికి నువ్వు వ్యక్తీకరిస్తావు. నీ ప్రవర్తనలో, నీ యొక్క ఆ యొక్క పని చేసే ఆ పని ప్రదేశం దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ బజార్లో ప్రతిదీ క్రమంగా ఉంటావు. గతంలో నువ్వు బూతులు మాట్లాడి ఉండొచ్చు, గతంలో నువ్వు మోసకరంగా ఎక్కడ పడితే అక్కడ కుట్ర కుతంత్రాలతో ఉండుండొచ్చు, గతంలో ఎదుటి వాళ్ళ మీద ఊరికి అబద్ధాలు ఆడి వారి మీద సాడీలు చెప్పి వారి క్యారెక్టర్ని నువ్వు దుర్మార్గంగా పాడు చేస్తుండొచ్చు. ప్రభువుని స్వీకరించిన తర్వాత వీటన్నిటికీ భిన్నంగా, వాటన్నిటికీ మార్పుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. ఈ 2 పూర్తయిన తర్వాత కరెక్ట్గా మనం రక్షణలోనికి ఉన్నాం. లేకపోతే ఏదో జబ్బు కోసం దేవుడి దగ్గరికి వచ్చినట్టు, లేకపోతే ఏదో జీతం కోసం దేవుడి దగ్గరికి వచ్చినట్టు, ప్రమోషన్ కోసం దేవుడి దగ్గరికి వచ్చినట్టు, లేకపోతే పక్కోడి స్థలంతో గొడవ ఉంది కాబట్టి కనీసం ఆ చర్చికి వెళ్తే ఏదన్నా అవతల వాళ్ళు చచ్చిపోయి మనకు ఆ గోడ పగలగొట్టిస్తారేమో అని అనుకోవటం, ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనతో దేవుడి దగ్గరికి వచ్చిన. అలా కాదు.
ప్రభువుని స్వీకరిస్తే, ప్రభువుని ప్రభువుగా, నా పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన దేవుడుగా స్వీకరిస్తే, నాకు అనారోగ్యం మరణం కూడా నా ముందుండొచ్చు, కానీ నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాననే ఒక నిజమైన భక్తిలోనికి వెళితే దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తాం, మనం స్పందిస్తాం దేవుని కోసం. అందరం ప్రభువుని నమ్ముకున్నాం, ఎవరు నమ్ముకోకుండా ఏం లేం. 5-6 గంటలు ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి ఊర్లో ఒక అలజడి సృష్టించేశాడు జక్కయ్య. 5-6 గంటలు ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి 5 గంటల్లోనే చరిత్ర సృష్టించేశాడు. ప్రభువా, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చి వేస్తా ఉన్నాను. అంతే కాదయ్యా? ఏంటి జక్కయ్య చెప్పు. ఇంకొక సగములో నేను ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీర్చుకుంటే వారికి 4 గంటలు నేను చెల్లిస్తా. ఈ స్పందన, ఈ రియాక్షన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ప్రభు హృదయంలో రిసీవింగ్ అయిన తర్వాత, చేర్చుకున్న తర్వాత ఆయన స్పందన, నేను పెట్టుకున్న పేరు ఏంటంటే ఇట్స్ అన్ ఎక్సలెంట్ రియాక్షన్. అద్భుతమైన స్పందన. ఎందుకో తెలుసా? మారిన వ్యక్తి సమాజానికి కనెక్ట్ అవుతున్నాడు. ప్రభువా, నీవు నా హృదయంలోనికి వచ్చి, నా ఇంట్లోనికి వచ్చావు. అసలు ఏంటో నాయన, నువ్వు వస్తే నాకు అన్ని ఉల్టా అయిపోయినాయి నా జీవితంలో. ఇంతకు ముందు బజారుగా రచ్చబండ దగ్గర కూర్చొని గంటలు మాట్లాడుతుండేవాడిని. గోడ పక్కన చేరి కుళాయి కాడో తెగ మాట్లాడుతా, ఆ సీరియల్ ఇట్ట అట్ట ఏమై ఉంటుందా వదిన, అక్క ఆడు చచ్చిపోయాడు, అదే సాగుండి ఉంటే బాగుండి, ఇవన్నీ మాట్లాడుకునేవాడిని. అదేంటో నాయన, నిన్ను చేర్చుకున్నాక అవన్నీ అసహ్యం పడుతా ఉన్నాయి, అవన్నీ నాకు అసహ్యం పడుతా ఉన్నాయి. సమాజముతోటి కనెక్ట్ అయ్యేటువంటి క్రమాన్ని పెట్టుకున్నాడు. నిజమైన భక్తి, ప్రభువులో నిజంగా ఎదుగుతున్న వ్యక్తి సమాజంతో మమేకమైపోతా ఉంటాడు. ప్రభువా, నా ఆస్తిని నేను బీదలకు ఇస్తున్నాను. బీదలకి, సమాజంలో ఉన్న పరిస్థితులకి తను కనెక్ట్ అయిపోతా ఉన్నాడు. చాలా మంది మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసే కొద్ది అసలు మనుషులకు దూరం అయిపోతా ఉంటాం. అసలు భక్తి ఎక్కడ లేని భక్తి నా దగ్గరే ఉందన్నట్టుగా అసలు అట్ట ముట్టుకోకుండా అసలు ఇట్టగా వెళ్తా ఉంటుంటాం. అట్ట వెళ్తే యేసు ప్రభు అసలు పరిచర్య చేసేవాడు కాదు. అసలు ఆయనకున్న పేరు ఏంటంటే పాపుల యొక్క స్నేహితుడు అని ఉన్నది. వారి మధ్య తిరుగుతూ, వారితోటే ఉంటూ, వారిని ఆకర్షిస్తూ, వారితో మాట్లాడుతూ, వారి జీవితాల్లో కార్యాలు చేస్తూ వారిని దగ్గరకు తీసుకుంటా ఉన్నాం. నీ మార్పు సమాజాన్ని తాకాలి. యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద సొసైటీ. ఎక్సలెంట్ రియాక్షన్, అద్భుతమైన స్పందన. సమాజంతో కనెక్ట్ అవుతా ఉన్నాడు. అదే విధంగా తను లోపల కరెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బులు తీసుకుంటే నేను 4 గంటల వారికి చెల్లిస్తాను. జక్కయ్య పొట్టోడు, చెట్టెక్కాడు, దిగాడు, యేసుప్రభు రమ్మన్నాడు. ఇక్కడ దగ్గర ఆగిపోయింది మన పాఠం, ఇక్కడతో ఆగిపోయింది. ఒక ఆయన ప్రసంగం చేస్తాడు, నా స్నేహితుడే లేండి. ఆ చెట్టెక్కి జక్కయ్య యేసు ప్రభుని చూస్తున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడాడంటే, జక్కయ్య ఏదెక్కావా దిగిరా, నువ్వేమెక్కావు ఈ రాత్రి, ఓ సంగమా నువ్వేమెక్కావు, నువ్వెక్కిన దిగు. కులం ఎక్కావా, లేకపోతే సంఘం డినామినేషన్ ఎక్కావా, దిగు. ఏది పడితే అది విన్నామేమో, అది ఎక్కితేనే కదా కనపడింది, లేకపోతే ఏడ కనపడేవాడు. అక్కడ తాగామేమో. అసలు జక్కయ్య అది కాదు కథ. ప్రభువారు ఒక వ్యక్తి దగ్గర గడిపాడు అని అంటే, ఆ 2 కాసులు వేసిన స్త్రీ దగ్గర గడిపాడు అంటే ప్రపంచ చరిత్రలో ఎవరు ఇలాగ వేయలేరని తన కళ్ళార ఆ తల్లిని చూచి తరించడానికి అక్కడ గడిపేశాడు. ప్రభువారు జక్కయ్య ఇంట్లో గడిపాడు అని అంటే ఇలాగ ఎవడు మారలేడని ఇండైరెక్ట్ చెప్పేస్తా ఉన్నాడు. 5 గంటల్లో ఏం మార్పు అండి? 4-5 గంటల్లో ఒక పూటలో ఏం మార్పు ఇది? మీకు చెప్పి 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 అయ్యగారు కన్నీరు గారి గారి కొండ బద్దలైపోయి ఆ కన్నీరు కూడా ఎండిపోయి మార్పేది మన దగ్గర. కానీ జక్కే మారింది మామూలు మార్పు కాదు, సంచలనాత్మకమైన మార్పు. ఆ ప్రాంతంలో ఉన్న బీదవారందరూ కూడా జక్కయ్య చేత ఆదరించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్సలెంట్ రియాక్షన్, కనెక్టింగ్ అండ్ కరెక్టింగ్.
సమాజంతో కనెక్ట్ అవుతున్నాడు, తన లోపల అంతరంగంగా కరెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఇది మార్పు. ఇలాగ ఉండాలి, లోపల సరి చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా బయట సమాజంతో, అయ్యా గతంలో నువ్వు తప్పు లేకపోయినా నీ గురించి నేను తప్పుగా మాట్లాడా, నిన్ను గాయపరిచాను కదా తమ్ముడా, నన్ను క్షమించు. కనెక్ట్ అవుతా ఉండాలి. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా పొరపాటు జరిగింది, ఇక నుంచి జరగదు ఇది. యూ హ్యావ్ టు కరెక్ట్ ఇన్సైడ్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు కనెక్ట్ టు ది అవుట్ సైడ్ లో. మొదటిది ఇట్స్ ఎన్ ఎక్సలెంట్, అద్భుతమైన స్పందన చేశాడు జక్కయ్య. స్వీకరించి, ప్రభువును స్వీకరిస్తే ఎలా ఉండాలో ఒక మోడల్ గా జక్కయ్య మనకు చూపిస్తా ఉన్నాడు. ప్రభువుని నిజంగా స్వీకరిస్తే ఎలా బ్రతకాలో చూపిస్తా ఉన్నాడు జక్కయ్య. మొదటిది ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ రియాక్షన్. రెండోది ఇట్ ఈస్ ఎ వాలంటరీ రియాక్షన్. స్వచ్ఛందంగా స్పందించాడు. యేసు ప్రభు వారు చెప్పలా, జక్కయ్య నీ ఆస్తిని అమ్మేసేసి సగం బేదలకు ఇచ్చా అని చెప్పాడా జక్కయ్యని? అసలేం మాట్లాడలేదు యేసు ప్రభు వారు. ఆ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు అంతే. ప్రభువు సన్నిధి, ప్రభు యొక్క సహవాసం ఆ హృదయాన్ని నలిపేస్తా ఉన్నాం. ఎన్ని మీటింగులు అయినా మనం ఇంకా కఠిన పడతా ఉంటుంటాం. వాక్యాలు ఇనే కొంది, ఈ పాయింట్ చెప్తే బాగుండు, అట్ట మొదలేస్తే బాగుండు, అరే ముగింపులో చెప్పలేదే. ఇది మన వ్యవహారం. చెప్పిన మొక్క ఏదన్నా తెలుసుకొని జీవితంలో పాటిద్దాం అనేటువంటి విధానం అసలు మన జీవితాల్లో. ఎన్ని కూటాలు 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాడు అంటున్నారు. పెద్ద పెద్ద సేవకులు మీ దగ్గరకు వచ్చారు. 10 సంవత్సరాలు గడిచింది సంఘ సహవాసంలో. ఇక్కడ వాక్యాలే కాదు, మీరు తెలిస్తే యూట్యూబ్లో ఇంటర్నేషనల్ స్పీకర్స్ మీకు అందుబాటులో ఉన్నారు. ఏంటి ఉపయోగం? వాక్యం ఎక్కువైపోయింది, వాక్యాన్ని విశ్లేషించడం ఎక్కువైపోయింది. జీవితాలకు అన్వయించుకోవటం అనేది లేదు. జీవితాలలోకి ఈ వాక్యం, ఈ మాటని నేను ప్రాక్టికల్ గా నా లైఫ్ లో నేను దీన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఈ కూటాలంతా వేసే, అంతా కూడా బోగస్ అంబక్. ఇది ఎందుకు రావటం వీటికి అనవసరంగా? మన జీవితాల్లో ఎన్ని కూటాలు వస్తున్నాయో, ఎన్ని వాక్యాలు వింటున్నామో, ఎంతమందిని కన్నీరు గారుస్తూ ప్రార్థనలో వారి సమయాన్ని గడిపిస్తున్నామో, మనం మాత్రం మన వైపు నుంచి ఏ స్పందన లేకుండా మనం ఉంటే. జక్కయ్యకి ఇట్లాంటి మీటింగులు లేవు. ఇట్స్ ఎ వాలంటరీ రియాక్షన్. మొదటిది ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ రియాక్షన్. అద్భుతంగా స్పందించాడు. ఒకటి సమాజంతో సరి చేసుకున్నాడు, లోపల హృదయంలో సరి చేసుకుంటా ఉన్నాడు. రెండవది ఇట్స్ ఎ వాలంటరీ రియాక్షన్. స్వచ్ఛందంగా స్పందిస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏం చెప్పలా. అంతకుముందు యవనస్తుడికి పొద్దున చెప్పాను నేను. అంతకుముందు ఒక అధికారికి చెప్పాడు, అయ్యా నీ ఆస్తి నమ్మి పేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. వాడు అసలేం చేయలా. బహుశా అనుభవంలో నుంచి యేసు ప్రభు మౌనంగా ఉన్నాడేమో తెలియదు నాకు. మౌనంగా ఇంట్లో కూర్చున్నాడు అంతే. ప్రభు సహవాసం అతన్ని దహించి వేసేస్తా ఉంది. ప్రభు ప్రక్కనుంటే ఆయన్ని కాల్చివేస్తా ఉంది. ఈ సహవాసంలో, ఈ కూటాల సహవాసంలో ఉంటే మనల్ని, మన హృదయాలను మండించకపోతే, మన హృదయాలు మార్పు చెందకపోతే, మనం కొన్ని తీర్మానాలు తీసుకోకపోతే, అయ్యో ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన ఆ దేవునికి నేను ఏం చేశాను? అసలు జక్క ఇంత అద్భుతంగా స్పందిస్తే నేనేం చేశాను నా జీవితంలో? 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, అబ్బో మా పూర్వీకులు క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉన్నాం, ఏమిటి నేను చేసింది? తెల్ల కాగితం మీద రాసి చూడండి అని చెప్పాను నేను. అందుకే దశంభాగం ఇస్తున్నారా? అందరు ఇస్తారు. క్రమంగా వస్తారా? అందరు వస్తున్నారు. మంచుకుంటున్నారా? అందరూ ఉంటున్నారు. వాట్ ఎక్స్ట్రా లెగ్ యూ హ్యావ్ టేకెన్? నువ్వు దేవునికి ఇంకా ఏదన్నా సరే ఎక్కువగా చేసిన పని ఏంటి? మనకన్నా అద్భుతంగా దశంభాగం కాదు, 20% 30% ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం ఫెయిల్. అక్కడ టైంకి వస్తున్నావా? చర్చికి అరగంట ముందే చీరాల్లో మా చర్చి ఒకటి ఉంది. లెంటు దినాలు జరుగుతుంటే 6:30కి 7ంటికి మొదటి ప్రార్థన ఆరంభమైంది. 6:30కి మొత్తం చర్చి ఫుల్ అయిపోద్ది. మనం వచ్చినట్టుగా అప్పుడు కాస్త రావటం కాదు. 6:30కి ఫుల్ అయిపోద్ది చర్చి. పరుగులు తీస్తా ఏదో పోతుందేమో, ట్రైన్ వెళ్ళిపోతుందేమో అన్నట్టు వచ్చి ఆ ప్లేస్లో కూర్చునేవాళ్ళు.
అక్కడ కూడా మనం ఫెయిల్. మీటింగులు జరుగుతున్నాయి, అయ్యగారు ఏదో టెంట్ వేసావు, మైకి పెట్టావు, ఏదో ఖర్చు ఉన్నట్టుంది, భారం ఉన్నట్టుంది, ఒక 5,000 10,000 ఇద్దాం. అక్కడ లేదు, ఫెయిల్. అసలు ఎక్కడ నిలబడుతున్నాం మనం? వాద విని 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 ఏమిటి? కానీ జక్కే చూడండి, మనకు సవాలు విసురుతా ఉన్నాడు. ఇట్స్ ఎ వాలంటరీ. ప్రభువారు ఏమీ మాట్లాడాల. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. యేసు ప్రభు జక్కయ్య దిగు, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. అంటే ద ఫెలోషిప్ విత్ జీసస్, ప్రభువుతో సహవాసం, ఈ ప్రార్థనా సహవాసం, ఈ మందిర సహవాసం, నీ సేవకుడితో సహవాసం అసలేం మార్చలేకపోతుంది మనల్ని. అసలు మనకు మించిన కరుడు గచ్చిన వాళ్ళు ఎవరుంటారు? అసలు నీ తరపున స్పందన ఏది? ఈ స్వార్థ సేవలు, ఈ పరిచర్యల్లో ప్రభు స్వార్థ వ్యాప్తి చెందడానికి అంత గొప్ప రక్షణ భాగ్యం నీకు ప్రసాదిస్తే, ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు ప్రవేశిస్తాడో లేదు తెలియదు. తినటానికి కూడా సరిగ్గా తిండి లేని మనం అద్భుతంగా పరలోక ప్రవేశంలో ప్రవేశిస్తూ మనం ఎలబోతా ఉన్న ఈ పరిస్థితుల్లో మన పాత్ర, మన బాధ్యత, మన స్పందన కనీసం మినిమం కామన్ సెన్స్ తోటైనా మనం స్పందిస్తున్నామా లేదా చూడాలి. గొప్ప గొప్ప వారికి లేనటువంటి ప్రవేశం మనకిస్తున్నాడు దేవుడు. ఎందుకనో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకనో మనం ఎన్నిసార్లు కఠినంగా ఉన్నా మనల్నే ఇష్టపడతా ఉన్నా. ఎన్ని బాధలు వస్తున్నాయో ఈ రాత్రి ఖచ్చితంగా ఒక తీర్మానం తీసుకోవాలి. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. నేను ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి, నా దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి. కనీసం వేకుజామున 5 4 లేచి ప్రార్థనలో నేను మా కుటుంబంతో గడపాల, మోకాళ్ళతో ఉండాలా, వాక్యాన్ని నేను ధ్యానం చేయాలా. ఈ 2 చేస్తా ఉంటే ఆటోమేటిక్ ఈ భారం వచ్చేస్తుంది. ఈ 2 చేస్తున్నానండి, ఇక అంతే, నా పని అయిపోయిందంటే కుదరదు. ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి కొన్ని అలవాట్లు చేసేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు వస్తుందో జాగ్రత్త సుమి, మనం అంత తీర్పులోనికి వెళతాం. జక్కయ్య సవాల్ చేస్తున్నాడు మనం. ఏం మాట్లాడాల? ప్రభువారు ఉపవాస కూడా లేదు, స్పెషల్ మీటింగ్ లేదు, హైదరాబాద్ నుంచి సేవకులు లేరు. ప్రభు సన్నిధి ఆ హృదయాన్ని దహించి వేస్తా ఉంటే స్వచ్ఛందంగా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ప్రభువా, నా ఆస్తిలో సగము నేను పేదలకి ఇచ్చివేస్తున్నాను, మరి ఒక సగము నేను అన్యాయముగా తీసుకుంటే వారికి నేను 4 అంతలు చెల్లిస్తాను. ఎంత గొప్ప సాక్ష్యం జక్కయ్య చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి, ఇట్స్ అన్ ఎక్సలెంట్ రియాక్షన్. రెండోది, ఇట్స్ ఎ వాలంటరీ రియాక్షన్. మూడోది, ఇట్స్ ఎ చేంజ్డ్ రియాక్షన్, మార్పుతో కూడిన స్పందన. కొంతమంది ఉంటారు, అయ్యగారు మీటింగ్లు పెడుతున్నారా, 10,000 చెక్కు రాస్తే తీసుకోండి. అట్ట సేవ జరిగితే పెద్ద పెద్ద సేవకులు, హెలికాప్టర్లు తిరిగిన సేవకులు ఉన్నారు. ఒక్కడ మారలా, డబ్బుతో కాదు, నీ హృదయ పరివర్తనలో నుండి నీవు పట్టేసినా చాలు. ఈ పట్టలో నుంచి అగ్నిని పుట్టిస్తాడు ఆత్మలు రక్షించడానికి. నీ డబ్బేం ముఖ్యం కాదు. నీ డబ్బుతో ఏమి ఆ గొర్రె బెత్తుకు ఆ తాగు కూడా తెగదు. అధికారాలతో పరిచయం చేయలేము. చిన్న చిన్న వారు, ఎన్నికలేని వారిని దేవుడు లేపి అద్భుతమైన పరిచర్యలు చేపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మార్పుతో మీరు స్పందించండి. డబ్బు ఉంది కదా అని శ్రేయ బాగా, మీ డబ్బు మీరే ఉంచుకోండి. అసలు మీ డబ్బు ఎవరికి అవసరంలా. మీరు డబ్బు ఇచ్చితే ఈ పరిస్థితులు మారుతాయి అనుకుంటారా? మారవు. ఆయన కన్నీరు, ఆయన మోకాళ్ళు, ఆయన కుటుంబం, ఆయన భార్య బిడ్డల యొక్క ప్రార్థన దేవుడిని ఆత్మ ద్వారా మారాల్సిందే తప్పితే మీ డబ్బుతోటి. అలా అనుకుంటే చాలా సంఘాలు కట్టబడి ఉన్నాయి, ముళ్ళ పొదలు, గచ్చ పొదల్లో ఉన్నాయి, జనం లేరు అక్కడ. మార్పుతో కూడిన స్పందన కావాలి. నీవు మారు మనస్సు నిజంగా మార్పు చెంది హృదయపూర్వకంగా ఒకవేళ సహాయపడాలంటే నీవివ్వబోయే చిన్న కానుకైనా మోకరించి ఇంటి దగ్గర, ప్రభువా నాకుంది ఇదే నాయన, సేవకుడు శ్రమ పడుతున్నాడు, ఒక చిన్న 100 రూపాయలు ఉందయ్యా, ఈ కానుక సేవకుడికి ఇస్తున్నాను ప్రభువా,
ప్రార్థనాపూర్వకంగా మీరు మోకరించి 100 రూపాయలు ఇచ్చినా సరే అది అగ్ని జ్వాల వలె ఈ ప్రాంతాన్ని దహించి రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. మార్పుతో కూడినటువంటి చేంజ్డ్ రియాక్షన్. జక్కయ్యని తవ్వే కొంది వస్తున్న మాటలు ఏంటో తెలుసా? స్వచ్ఛందంగా ప్రభు కోసం స్పందించాడు. అయ్యా, నువ్వు నా జీవితంలోనికి వచ్చావు, ఇక అసలు ఇవన్నీ అవసరం లేదు ప్రభు అన్న. నేను చెప్పాను కదా, జక్కయ్య ఆదివారం ఒకటి చేస్తారంట పాశ్చాత్య దేశాల్లో. విశ్వవాణి సండే లాగా, లేకపోతే ఇంకో సండే ఏదో ఉంటాయి కదా, మనం బైబిల్ సొసైటీ సండే లాగా జక్కయ్య సండే ఒకటి చేస్తారు లెంటు 40 రోజుల ముందు. ఆయన ఒక కైసర్ అనే పట్టణానికి బిషప్గా, తర్వాత తన ఉద్యోగంలో ఉద్యోగం రాజీనామా చేశాడు. ఉద్యోగం అనంతరం ఎక్కడో వెళ్ళిపోయి ఆయన ప్రభు సేవకి సమర్పించేసుకున్నాడు. అది బైబిల్లో లేదు, చరిత్ర చెప్తుంటారు. ఒకవేళ వాస్తవమైన ఏదైనా మనకు అనవసరం, కానీ బైబిల్లో రాసినంత వరకు అద్భుతమైన ఒక మార్పు. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, అక్కడ ఆగిపోయారు. మీరు సాతానుడు ఆ చాలే అంటున్నాడు మిమ్మల్ని. మోసపోవద్దు. ప్రభు మీ హృదయంలో ఉంటే మీరు చిచ్చర పిడుగులాగా అవుతారు. అవటం లేదు అని అంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది మన రక్షణలో. మీరు ఒక్కొక్క చిచ్చర పిడుగు ఒక విస్ఫోటనములాగా మీరు మీ ప్రాంతాల్లో మీరు అగ్ని వలె ఈ సువార్తను మీ సాక్ష్యాన్ని తీసుకొని రావాలి. అద్భుతమైన స్పందన. ఇంకొక స్త్రీని పరిచయం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. మీకు తెలిసిన పాఠాలేం కాదు, మీరు వాక్యంలో దిట్టని కూడా నాకు తెలుసు, చాలా వాక్యాలు వింటున్నారని తెలుసు, కానీ అవన్నీ దేనికి పనికిరావు. ఒక్క వాక్యం పట్టుకొని దాన్ని జీవితంలో అన్వయించుకున్న చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా ఒక స్త్రీని చూస్తా ఉన్నాం. ఆ స్త్రీకి పెద్ద సాక్ష్యం లేదు సమాజంలో. ఆ బ్రతుకు చితికిపోతా ఉంది. ఆ నీళ్లు తోడుకునే ఆ సమయంలో యేసు ప్రభు వారు ఆ స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఆమె నీళ్లు అడగటం ఇదంతా మనకు బాగా తెలుసు. అమ్మా, అసలు నిన్ను ఎవరు నీళ్లు అడుగుతున్నారో తెలిస్తే అసలు నువ్వు వాళ్ళనే నీళ్లు అడుగుతావు. ఆయన ఇచ్చే నీళ్లు జీవజల పూట్లో మళ్ళా తాగాల్సిన అవసరం లేదంటే, ఏంటయ్యా అసలు నీ దగ్గర బకెట్ లేదు, తాళ్ళు లేదు, నువ్వు నీళ్లు ఇస్తానంటున్నావేంటి అని సంభాషణ మొదలైంది. లేదమ్మా, అసలు నేనిచ్చే నీళ్లు తాగితే ఆ కడుపులో నుండి ఊటలు ఉబికేస్తాయి, అసలు సామాన్యంగా ఉండదు. అసలు నన్ను తెలుసుకుంటే, నన్ను నమ్ముకుంటే మామూలుగా ఉండరు. నన్ను తెలుసుకుంటే అసలు ఊట ఉబికినట్టుగా ఉబుకుతుంది. ఇందాక అయ్యగారు అన్నారు కదా, ఇక్కడేదో పగిలిపోయిందని నీళ్లు కింద నుంచి వచ్చేస్తున్నాయని. అయ్యన్నాగుతీ యాగవు చెప్తుంటే ఆమె ఆశ్చర్యపడిపోయింది. ఆమె కూడా సిద్ధాంతం తెలుసు, ఆమెకి మనకన్నా బ్రహ్మాండంగా వాక్యం తెలుసు, ఎవరెక్కడ పూజిస్తారో తెలుసు, ఎవరెక్కడ ప్రార్థన చేసుకుంటారో తెలుసు. తెలియదేం కాదామా, ఉపయోగం లేదు. కానీ ప్రభు దర్శనము ఒక్కసారి ఆ యొక్క పొరలను తొలగించేశాడు యేసు ప్రభు. చూడండి అక్కడ 4వ అధ్యాయము 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, అసలు శిష్యులకు లేదు ఈ సబ్జెక్టు, మామూలు సబ్జెక్ట్ లేదు ఏమో దగ్గర. అద్భుతంగా మాట్లాడుతుంది. అయ్యా, నువ్వు యాకోబు అంటే గొప్పవాడివా? మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడివా? నువ్వేంటి చాలా విషయాలు చేస్తున్నావు? అసలు నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే ఎంత, అన్ని మాట్లాడి ఆయనకే సబ్జెక్ట్ చెప్తుంది. క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చునని మేము ఎరుగుదుము ఒక దినాన్న, అప్పుడు ఎలా ఉంటుందా అని వివరించేస్తా ఉన్నాం. 26వ వచనం. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పారు. అమ్మా, అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, సబ్జెక్టు చాలా జ్ఞాపకం చేసుకున్నావు, అది నేనే అనేసాడంతే. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో
చెప్పాను. ప్రభువు నేనే ఆ క్రీస్తుని అని చెప్పిన తర్వాత, నేనే క్రీస్తుని అని చెప్పిన వెంటనే ప్రభు ఆ నేత్రాలు తెరిచినట్టున్నాడు. అర్థమైపోయింది. ఇంటి దగ్గర పిల్లలు ఏడుస్తున్నట్టున్నారు భోజనానికి. ఆ సమయంలో ఆమెతో నివసిస్తున్న భర్త భోజనం ఏమిటి పరిస్థితి అని నీళ్లకు పంపించినట్టున్నాడేమో. పశువులకు దాహం అవుతుందేమో. ఒక ప్రాముఖ్యమైన పని మీద మధ్యాహ్నం వేళ నీళ్లకు వచ్చిన ఆ స్త్రీ అసలు అవన్నీ మర్చిపోయింది. అవన్నీ నీళ్లు లేవు, కుండ లేదు. ఆమె స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరిలో సమరయులతో ఆ విషయాలన్నీ చెప్పటం మొదలైంది. మన అంశంలోనికి వద్దాం. ఒక వ్యక్తిని నువ్వు స్వీకరిస్తే నీవు స్పందించకుండా ఉండలేవు. ఆ సమరయ స్త్రీ, మనం ఆమెకు ఇంపార్టెన్స్ ఇవ్వం. నువ్వు ప్రార్థనకు రావు కదమ్మా, ఏంది నువ్వు తెగొచ్చి తెగ మాట్లాడుతున్నావు, ఇంక అవసరమైతే నువ్వు అట్టాంటి దానివి ఇట్టాంటి దానివి, నీ బతుకు చూసుకో, అట్ట మాట్లాడేసేస్తాం మనం కదా. కొంచెం పాపం వాళ్ళు ఏదో బలహీనతలుంటే ఎంత దూషణ విశ్వాసులకి పరిశుద్ధులకి అసహించుకుంటుంటాం. ఈ స్త్రీ ప్రభువుని ఎప్పుడైతే తెలుసుకుందో, ప్రభువుని స్వీకరించేసిందో, మనసులో నిర్ణయం తీసుకుందో, మీరు ఒకసారి ఆలోచించండి. బావి దగ్గర ఎంతసేపు మాట్లాడి ఉంటాడు యేసయ్య? నేను అక్కడ ఒక మాట చెప్పా, జక్కయ్య దగ్గర ఎంతసేపు గడిపి ఉంటాడు అని. రోజులు కూర్చోాలా జక్కయ్య దగ్గర. మాకులాగా ఈ రోజు రేపు కోటాలు అయిపోతే మళ్ళీ 2 రోజులు రెస్ట్. మాకు అసలు ఇంటికాడ వచ్చేపోయే పాస్టర్ గారికి, అయ్యగారు బాగా అలసిపోయామండి, సేవ అబ్బా అని చెప్పుకుంటుంటాం. డాబు 2 రోజులకే. యేసు ప్రభు పరిచర్య మొత్తం 3.5 సంవత్సరాలే. రెస్ట్ లేదు, సమయం లేదు, ఆయన పండుకోవటానికి అవకాశం లేదు. ప్రతిరోజు ఇంపార్టెంట్. ఏ తల్లిని కలవాలి, ఏ బిడ్డని కలవాలి, ఎవరు ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. అందుకనే చక్కగా రిలాక్స్ అయ్యి పండుకొని రెస్ట్ తీసుకొని పొద్దున్నే వెళ్దాం అనుకునే సమయాలు లేవు యేసు ప్రభుకి. కొన్ని గంటలు ఉన్నాడంతే. ఇక్కడ కూడా బావి దగ్గర ఎంతసేపు ఉంటాడు. నేను దీన్ని మాట్లాడేటప్పుడల్లా మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు బావి దగ్గరికి గుర్తొస్తుంది. ఊరు బయట పెద్ద బావి ఉండేది. ఇప్పుడున్నాయా మీ దగ్గర బావులేడా? ఇక బావి చూపించాలంటే పిల్లకాయలకి ఇది ఎగ్జిబిషన్కి లేకపోతే మ్యూజియంకి తీసుకెళ్ళి, నాయన ఒకప్పుడు బావి ఎట్లుంటుందిరా అని చూపించే పరిస్థితులు వచ్చేసినాయి. కొళాయిలు చూసుకొని నీళ్లు ఆ ట్యాప్లోంచి వస్తాయని తెలుసు పిల్లలకి. ఆ ట్యాప్లోంచి నీళ్ళు ఎట్ట వస్తే తెలియదు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నారా అని అడిగితే, పాలు కేంద్రం నుంచి కదా వచ్చేది అంటున్నారు పిల్లలు. ఇప్పుడు సబ్జెక్ట్ లేదు. ఇక ఆ సమయంలో నేను మాట్లాడేది ఒక 25 సంవత్సరాలు క్రిందట. మా అమ్మమ్మ గారు మా తాతయ్య గారి ఇంటికి వెళ్తే ఊరు బయట ఒక బావి ఉండేది, పెద్ద బావి. స్త్రీలు బిందెలు తీసుకొని వెళ్ళేవాళ్ళు, పురుషులు కడవలు తీసుకొని వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వచ్చేసింది కాబట్టి ఆ పరిస్థితులు లేవు. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు వస్తే తాగేసేవాళ్ళం. అక్కడ ఆ బావి దగ్గర పరిస్థితులు అబ్జర్వ్ చేస్తే, ఒక పురుషుడో 2-3 పురుషులు అక్కడ ఉన్నారనుకోండి, ఒక 50 అడుగుల దూరంలో స్త్రీలు ఉండేవాళ్ళు. దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. చాలా పద్ధతి కలిగిన దినాలు, పాత దినాలు. అంటే మేము పూర్తిగా చూడలేకపోవచ్చు, మేము స్కూల్ పిల్లలంగా చూసేవాళ్ళం. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఊహించుకుంటే తెలుస్తుంది. తర్వాత ఎవరన్నా స్త్రీలు బావి దగ్గర ఉంటే పురుషులు కూడా గౌరవంగా దూరంగా ఉండేవాళ్ళు. ఒక పురుషుడు ఒక స్త్రీ బావి దగ్గర కనపడితే ఎంత ప్రమాదకరమో. వారు తిరిగి ఇంటికి వచ్చే లోపు వాళ్ళకి పెళ్లి చేసి పెట్టేస్తారు ఊర్లో మొత్తం. వాళ్ళిద్దరే కనపడ్డారే, ఏదో అనుకోని సందర్భంలో తప్పని పరిస్థితుల్లో అక్కడ టైంకి ఉన్నారేమో. బస్ స్టాండ్ దగ్గర 2 పిల్లకాయలు కనపడ్డారేమో. ఆ బస్సులో నుంచి చూసిన వాళ్ళు వెంటనే, అక్కయ్య పలానా అమ్మాయను పలానా అబ్బాయి ఏంది ఇక్కడ ఉన్నారు. ఆమె ఇంకోళ్ళు ఫోన్ చేసి, వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారంటగా. ఆమె ఇంకోళ్ళు ఫోన్ చేసి, వాళ్ళిద్దరు రోజు అక్కడే ఉంటారంటగా. ఇంకొక ఆమె ఫోన్ చేసి, వాళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు. అసలు మనం ఎట్లాంటి వాళ్ళం తెలుసా? మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు బావి దగ్గర ఎంతసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది ఆలోచించండి. 30 ఏళ్ల కిందట, 25 ఏళ్ల కిందట ఇంత కష్టమైతే, ఒక సాంప్రదాయబద్ధమైన యూదా
ఆ యొక్క సాంప్రదాయాలలో యేసు ప్రభు వారికి ఎంత అవకాశం ఉంటుంది? ఒక అరగంట వేద్దామా? సరే, ఒక అరగంట వేసాం. సరే, ఒక గంట వేద్దాం. ఏందా అరగంటలో ఎన్ని మాట్లాడుకుంటారయ్యా? ఒక గంట అన్న పట్టదా? సరే, గంట. ఒక గంటకే ప్రభు యొక్క దర్శనము, ప్రభు సహవాసము, ప్రభుతో మాట ఒక్క గంటకే ఆ వ్యక్తిని మార్చివేసి ఆ ప్రభువుని స్వీకరించినటువంటి ఆ సమరయ స్త్రీ ఆ కొండను విడిచిపెట్టేసి ఊర్లోనికి బయలుదేరి వెళ్ళింది. చదవండి అక్కడ, చూడండి 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. అంటే ఊర్లోకి వెళ్ళిపోయిందంట ఆమె. నీళ్ల కుండ లేదు, నీళ్లు లేవు, ఉండలేకపోతుంది, తపన పడుతుంది. మనమేమో చెడును మోసుకెళ్ళటానికి తపన పడుతుంటాం. ప్రభువుని స్వీకరించిన వాళ్ళు ప్రభువుని చెప్పడానికి తపన పడుతుంటారు. ఊర్లోనికి వెళ్ళి, అయ్యా మనం మాట్లాడుకుంటున్నామే, అసలు అలాంటి వ్యక్తి అక్కడ కనబడతా ఉన్నాడు, మీరందరు రండి. అలాగే మన బజార్లో ఎవరైనా చెప్పారు అనుకుందాం, ఏం బైబిల్ ట్రైనింగ్ యాడ్ తీసుకుందండి, ఏం నేను చెప్తుంది? చర్చికి ఎప్పుడన్నా వచ్చిందా? ఆ స్త్రీల కూడికి ఎవడన్నా వచ్చిందేమా? బీటీహెచ్ ఎంటీహెచ్లు చేసిందా? ఏ చర్చేమా? ఆ చర్చా? అసలు ఆ చర్చ వాళ్ళకి చెప్పటం ఇక్కడ, అసలు వాళ్ళకేం తెలుసు? ఆ డినామినేషన్కి ఏం తెలుసు? పిచ్చి తెక్క భక్తి అంతా నేర్చుకున్న వాళ్ళం. సమరయ స్త్రీ, సాక్ష్యం లేని స్త్రీ, 5 భర్తలు, 6 భర్తలు, 3 భర్తలు మార్చుకుంటూ ఏదో ఆమె బతుకు అయిపోయింది పాప. ఆమె ఊరిలోనికి వెళుతుంది సిగ్గుపట్ల. అయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తిని చూడ్డానికి రండి. ఎప్పుడన్నా పక్క వాళ్ళకి చెప్పామా? ఎప్పుడన్నా అసలు ఆ ఆనందం ఉందా? ఆ సంతోషం ఉందా? అసలు ఏం చేసిన పని ఏంటో తెలుసా? ఒక గంటకే, స్వీకరించిన గంటకే స్వార్థం మొదలైసిందా? వెళ్ళిపోయింది ఊర్లోకి వెళ్ళి. ఎవడేమనుకుంటే నాకెందుకు, ఎవడే సిద్ధాంతాల్లో ఉంటే నాకెందుకు, నేను కనుగొన్న ప్రభువుని, నేను అనుకుంటున్న ఆ ప్రభువుని చెప్పకుండా నేను ఉండలేను. ఊర్లోకి వెళ్ళి స్వార్థ చెప్పడం మొదలైంది. యేసు ప్రభు గురించి స్వార్థ ప్రకటించడం మొదలైంది. తర్వాత రాయబడిన మాట 39వ వచనం చూడండి, 30 కూడా చదువుదాం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం. మనం చేయట్లా ఈ పనులు, చేసిన వాళ్ళన్నా మెచ్చుకున్నాం. మనం ఏం చేయలేము ఈ పనులు, చేత కాదు కూడా. ఇంటాం, దులిపేసుకుని వెళ్ళిపోతా ఉంటాం మనం. ఆమె చెప్పిన మాటలకు ఆ ఊరిలోని వారు బయలుదేరి ఆయన యొద్దకు, ఒక సమరయ స్త్రీ మాటలకు ఆ ఊరిలో వారు ప్రభు యొద్దకు వచ్చారంట. గట్టికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్వీకరించిన ఒక స్త్రీ స్పందించటం మొదలైసింది. ఆ ఊరికి రక్షణకి కారణమైంది. చూడండి అక్కడ ఇంకా 39. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు శ్వాసం. పెద్ద సంఘం అని చెప్పుకుంటాం, పెద్ద ప్రార్థనా పరురాళ్ళండి అని చెప్పుకుంటాం, నేను పెద్ద ప్రార్థనా పరుణ్ణని అని చెప్పుకుంటాం. నీ ఖాతాలో ఒక్కళ్ళన్నా ప్రభు దగ్గర తీసుకొచ్చిన ఖాతా ఉందా? ఒక కుటుంబాన్ని ప్రభు దగ్గర నడిపించిన, వేరే గంపలో తెచ్చి మన గంపలో వేసుకోబాకండి. నీకుగా నీవు స్వార్థ ప్రకటించి, నీవు 4 మాటల ప్రభువు గురించి చెప్పి, అయ్యా నా హృదయం చాలా నెమ్మదిగా ఉంది, ప్రభువు నమ్ముకున్నాడు. ఒకవేళ ప్రభు చిత్తమైతే కష్టాలు కూడా తీరుస్తాడయ్యా, కానీ నా హృదయ భారం, పాప భారం తీసివేసిన అనుభవాన్ని నేను అనుభవిస్తున్నా. నీకు కూడా ఎందుకు గందరగోళంగా ఉంటున్నావు? ఒకసారి ప్రభువుని ట్రై చేసి చూడు అని
చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఏం మాట్లాడతామో ఈ సమరయ స్త్రీ గురించి, ఎంతమంది భర్తలు, ఆ భర్తలు ఏంది, ఆమె చరిత్ర ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది చెప్పు. ఎందుకు ఇవన్నీ మనకి? అలా ఆమె చేసిన పని చేసి చూద్దాం. ఆమె ఊరిలోనికి వెళ్ళి ఆమె చెప్తే ఊరిలోని వారు అనేకులు ప్రభు దగ్గరికి ఎన్ని ఆత్మలు సంపాదించిందో ఏమో. ఒక వ్యక్తి స్పందన ఆ ఊరిలో బీదవారిని తాకేసింది. ఒక జక్కయ్య స్పందన ఊరిలో బీదవారందరూ తాకబడ్డారు. ఒక సమరయ స్త్రీ స్పందన ఒక ఊరికి రక్షణకు కారణమైపోయింది. మీకు సవాలుగా ఉందా ఈ ప్రసంగం? ఒక్క స్త్రీ ఎంత ఎంత ఎంతమందిని తెచ్చింది? ఒక ఊరిని లెక్కేసుకోండి, మీరు ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కళ్ళు ఒక ఊరికి సరిపోతారు. ఒక ఊరిని పట్టగలిగే సత్తా ఉన్నవారు మీరు. ఒక ఊరిని దేవుని దగ్గరకు లాక్కు రాగలిగిన వారు మీరు. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే, మీ చేతగానుడు, మీకు కుదరదు, మీకు కుదరదు అని మనల్ని చెప్పి అక్కడికక్కడే అణిచేస్తా ఉంటుంటాడు. మన శక్తిని మనకు తెలియకుండా వాడు నిర్వీర్యం చేసేస్తా ఉంటాడు. మీరు తలుచుకోవాలే గాని ప్రభువు కోసం అద్భుతాలు చేయగలిగినటువంటి సత్తువ కలిగిన దేవునికి స్తోత్రం కలుగును. స్వీకరిస్తే ఏం చేస్తాం మనం? చెప్పాలి గట్టిగా. స్పందించకపోయినా చెబదాం. స్పందన తర్వాత సంగతి, ముందు చెబదాం. కాస్త చెవిలో మోగితే ఈ మాటలు రేపు ఎప్పుడన్నా పరిశుద్ధాత్ముడు ఆ మాటలు కాస్త గట్టిగా మేకు గుట్టినట్టు గుర్తే కాస్త అప్పటి నుంచి అన్న పని చేయడం మొదలు. అందుకని ముందు మాట్లాడదాం. స్వీకరిస్తే ఏం చేస్తాం? స్పందిస్తాం. స్పందిస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? స్వీకరించామని అర్థం. ఈ రెండు జరిగిన తర్వాత ప్రభువు చెప్తున్న మాట, ఇతడు అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడు దాకా మాట్లాడలేసయ్యా, అప్పుడు దాకా మాట్లాడలేదు. జక్కయ్య స్వీకరించిన జక్కయ్య అతని మార్పుని చూచిన తర్వాత, ప్రకటన చూచిన తర్వాత, స్పందన చూచిన తర్వాత 9వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు. ఎంత భాగ్యం అండి అసలు! ఆ భాగ్యం చాలా మందిని చెప్తుంటాం, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, దేవుడు మాట్లాడితేనే ఈ పరిచర్య అయ్యా, అసలు దేవుని కృపంతా నా మీదే ఉందయ్యా, అసలు దేవుడు నేను ఒకటయ్యా, అసలు ఆయన లేకపోయినా నేను ఉండలేను, నేను లేకపోయినా ఆయన ఉండలేదు. కానీ బతుకులంతా అట్లాగే అట్లాగే ఎక్కడిదక్కడే. ప్రభు ఉంటే ఆ ప్రాంతం పచ్చదనంతో, ప్రభు ఉంటే ఆ ప్రాంతం ఆత్మలతో, ప్రభు ఉంటే ఆ ప్రాంతం అద్భుతాలతో, ప్రభు ఉంటే ఆ కుటుంబం అద్భుతమైనటువంటి కష్టాలు ఉండొచ్చు తాత్కాలికంగా, కానీ మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని విజయ బావుట ఎగరవేస్తాడు మన జీవితాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా అబ్బే, ఇంకా అది గట్టిగా 2 చేతులు ఎత్తుదాం. ఏడ దొరికాడు రయ్యనా అనుకుంటున్నారా? చివరిలో ముసలోళ్ళు అమ్మోళ్ళు, అమ్మా మళ్ళీ కనపడనీకి మేము ఇదే లాస్ట్ వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి క్రైస్తవులను హింసిస్తూ బయలుదేరుతా ఉన్నాడు. ఎవడు కనపడటానికి వీల్లేదు. ఇప్పుడే ఉండయండి శ్రమలో, ఏదో చెప్పుకోవడానికి ఉండయి అంటే. ఆ రోజుల్లో దాంకున్నారు క్రైస్తవులు. ఆ రోజుల్లో దాంకొని చాట్ భక్తిని చేశారు. ఎవడు కనపడినా సరే జైల్లో వేసేస్తానని బయలుదేరాడు. ఆ వ్యక్తి ఆ దమస్కు మార్గంలో వెళ్తా ఉంటే ప్రభు దర్శనము ఆ సమయాన్న మధ్యాహ్న కాలం జరిగింది. అంతే, ప్రభువుని ఆ సమయంలో ప్రభువుని స్వీకరించాడు ఆ వ్యక్తి. అసలు ఏమి స్పందన అండి ఆయన జీవితంలో, అసలు ఏమి స్పందన. 7 దేశాలు తిరిగాడు, 2 ఖండాలు తిరిగాడు, 14 సంఘాలు, 14 పత్రికలు. అసలు అబ్బో, అసలు ఈ రోజు వరకు 2000 సంవత్సరాల వరకు ఒక మిషనరీ స్టడీస్ చేయాలి అని అంటే దానికి మోడల్ అపోస్తలుడైన పౌలు. 16,000 కిలోమీటర్లు తిరిగాడు. మేము 200-300కే మీ దగ్గర సానుభూతి పొందేస్తున్నాం. మంచి కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, మేము కూడా తోలేపలేదు, మేము నిద్రపోతే అతను మెలుగు ఉండి తోలుకెళ్తుంటాడు. అలాంటి ప్రయాణాలు పౌలు చేయలా, అలాంటి ప్రయాణాలు సౌలు చేయలా.
అసలు అతని పరిస్థితులు చూస్తే చూడండి, 2వ కొరింథీ 11వ అధ్యాయం చూడండి, ఒకసారి చదివి ముందుకెళ్దాం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, ప్రాణాపాయములో ఉంటిమి, 5 మార్లు 40 దెబ్బలు, 3 బెత్తములతో కొట్టబడి తిని, రాళ్లతో కొట్టబడి తిని, 3 సార్లు ఓడ పగిలి శ్రమ పడి తిని, రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, ప్రయాణాలలోను నదులలోను ఆపదలలోను దొంగల వలన, స్వజనులు యూదులు. అసలు ఏంటండి కష్టాలు? అసలు ఏమి స్పందిస్తున్నాడు పరిచర్లో? అసలు ఇప్పుడు చేసే పరిచర్లు అంతా డూప్లికేట్ పరిచర్లు అయితే, ఇప్పుడంతా అసలు వేరు పరిచర్లు. అసలు రేపు తాట తీసేస్తాడు, రేపు పైకి వచ్చి నాకు యేసుప్రభు వారు. ఎవడరా ఈ మాట చెప్పింది? జేబులో డబ్బులు వస్తాయని, బ్యాంకుల అకౌంట్లో డబ్బులు వస్తాయని ఎవడరా ఈ మాటలు చెప్పింది? ఏడొచ్చి నీ చూపించు. మీ అకౌంట్లో డబ్బులు పడినాయి అంటే అసలు బ్యాంకుని ఎత్తేస్తారు ముందు. మీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో అక్కడ ఎట్టొస్తాయి? పిచ్చి పిచ్చి. కానీ పౌలు ప్రభువును స్వీకరించక ముందు ఒక తీరు, స్వీకరించిన తర్వాత ఆ పరిచర్య, అబ్బా ఏం పరిచర్య! సొంత ప్రజలు మోసం చేసేవాడు, వస్త్రాలు లేకుండా సముద్రంలో గడిపేశాడు, నదుల వలన ప్రయాణాల్లో, సొంత జనం మధ్య, అన్యుల మధ్య. అసలు బెత్తాలతో కొట్టంటే తోలు లెగిసిపోతా ఉండేది, అలాగ బెత్తాలతో కొట్టారంట కట్టేసి. పౌలు ప్రభువు కోసం స్పందించిన తీరు చూడండి. అందుకనే మీరు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎన్నైనా తిట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు. మీరేం స్పందించారు ప్రభు కోసం? వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? ప్రభువుని స్వీకరించి అలాగే కూర్చొని ఆ దేవుణ్ణి మీ జేబులోనే పెట్టుకొని, మీ ఇంట్లోనే పెట్టుకొని, మీ దగ్గరే పెట్టుకొని, అంటే ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఇక ఇతరులకి ఎక్కడ కూడా ఈ ప్రభువుని పరిచయం చేయకుండా నిరుపయోగంగా ఆ ఒక్క తలాంతు బూడ్చిపెట్టినట్లుగా బూడ్చిపెట్టి రేపటి దినం చీకటి కొట్లో వేయబడే పరిస్థితులు మనం తెచ్చుకుంటామేమో. జాగ్రత్త సుమా. స్పందిద్దాం ప్రభు కోసం, ప్రభు కోసం స్పందిద్దాం, ప్రభు కోసం పని నడుం బిగించి స్పందించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్క వ్యక్తి ఆ ఊరిని తాకేశాడు, ఒక్క స్త్రీ ఒక ఊరు రక్షణకు కారణమైంది, ఒక్క వ్యక్తి ఐరోపా ఖండం, ఆసియా ఖండానికి సువార్త ప్రకటించడానికి కారణమైపోయాడు. ఈరోజు ఈ సువార్త మీ దగ్గర ఉందంటే దానికి కారణం ఆ రోజు పౌలు చేసినటువంటి సువార్తే. ఆ రోజు త్వరితగతిన 16వ అధ్యాయం 2వ ప్రయాణంలో ప్రభువారు అడ్డగించి ఆయన ఐరోపా ఖండానికి తీసుకుని వెళ్ళాడు. ఐరోపా ఖండం అంతా తర్వాత స్వార్థీకరించబడింది. పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఐరోపా ఖండంలో ఉన్న చిన్న చిన్న దేశాలు, క్రొయేషియా, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఈ ప్రాంతాలన్నిటిని, ఇంగ్లాండ్, ఈ ప్రాంతాలన్నిటికీ స్వార్థ వచ్చేసింది. అక్కడ నుండి మిషనరీలు ప్రపంచానికి వెళ్ళిపోయారు. జపాన్ మిషనరీ ఐరోపా ఖండంలోకి వెళ్ళాడు, జపాన్ మిషనరీ పాకిస్తాన్కి వెళ్ళాడు, ఆ ఐరోపా ఖండంలోంచి మిషనరీ జపాన్కి వెళ్ళాడు, ఐరోపా ఖండంలోంచి మిషనరీ పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి, శ్రీలంకకి, భారతదేశానికి, అమెరికాకు కూడా అక్కడి నుంచే మిషనరీలు వెళ్ళారు, ఆఫ్రికా ఖండానికి మిషనరీలు వెళ్ళారు. వాటికి పునాది వేసింది అపోస్తలుడైన పౌలు. మన భారతదేశానికి విలియం కేరీ ఆ ప్రాంతం నుంచి వచ్చారు. సంఘాల స్థాపన కూడా ఐరోపా ఖండంలోనే జరిగినాయి. దిద్దుబాటు ఉద్యమం కూడా ఐరోపా ఖండంలోనే జరిగింది. ఒక్క వ్యక్తి స్పందన, అక్కడ నుండి మిషనరీలు వస్తే మన ప్రాంతాలకి, మన పూర్వీకులు ఆ మిషనరీల యొక్క స్వార్థలో రక్షించబడితే ఇదిగాడ కూర్చొని ఉన్నాం. మనం మాత్రం పక్కోడికి కూడా యేసు ప్రభు నీయటానికి వీల్లేదు. మనం మాత్రం అసలు పక్కోడికి కాదు కదా, గోడ దాటి స్వార్థ వెళ్ళడానికి వీల్లేదు అన్నట్లుగా బిగుసుకొని కఠినంగా మనం ఉంటా ఉన్నాం. ప్రియమిత్రులారా,
జక్కయ్య ఒక సవాల్ విసురుతా ఉన్నాడు, సమరయ స్త్రీ ఒక సవాల్. నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీట్లా మీ దగ్గర అద్భుతమైన ప్రార్థనా పరులను తెచ్చి మీ ముందు పెట్టడంలా, ఓ పెద్ద పెద్ద ప్రవక్తలను తెచ్చి మీ ముందు పెట్టడంలా, నీచమైనటువంటి సాక్ష్యం కలిగిన సమాజంలో జక్కయ్య గురించి మాట్లాడిన మాట 7వ వచనంలో ఉంటది. పాపి అయిన మనుష్యుని దగ్గరకు ఇతను వెళుతున్నాడేంటి? ఈయన బోధకుడేనా, అసలు రక్షకుడే, నేను పాస్టరేనా ఏంది? పాపి దగ్గరికి వెళ్తున్నాడు. అది ఆయన సాక్ష్యం. సమరయ స్త్రీ గురించి మీకు చెప్పాల్సిన పనిలా, ఫుట్బాల్ ఆడుకుంటాం ఆమె గురించి చెప్పమంటే. నేను సమాజంలో అతి తక్కువగా చూడబడే వారి సాక్ష్యాలు మీ ముందుకు తెస్తున్నా. సవాలు విసురుతున్నారు వాళ్ళు మనకి, మీరు ఎలాగ బ్రతకగలరా అని. సౌలు అతి కఠినమైన వాడు, అతి భయంకరుడునే, దూషకుడునే, హింసకుడునని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారి ప్రభు దర్శనమిచ్చాడు. ఇక అంతే. ఆయన లేకపోతే ఈరోజు బైబిల్ మనకు అర్థమయ్యేది కాదు. ఆయన లేకపోతే ప్రపంచ సువార్తకి పునాదులు వేసినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో 16,000 కిలోమీటర్లు తిరిగాడు. ఈరోజు మణిపూర్లో ఏదో జరిగితే మణిపూర్కి హెలికాప్టర్లో, విమానంలో వెళ్ళి అక్కడేదో ఎవరు ఆళ్ళు మీ బోటోళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళి నేను అక్కడ కాస్త పొట్లాలు బంద్ చేస్తే అబ్బో ఏమి పరిచర్య అని అసలు యూట్యూబుల్లో సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. అసలు ఏమి లేదు, సుఖంగా ఏసీ విమానంలో ఎక్కి ఆడ దిగి కాస్త 5-6 గంటలు బస్సులోనో జీపులోనో ప్రయాణం చేశారు. ఇట్లాంటి ప్రయాణాలు ఉంటే ఎప్పుడో ప్రపంచాన్ని మార్చేసేవాడు పౌలు. ఎటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో బెత్తాలతో కొట్టబడ్డాడు, కాళ్ళకు బొండ వేయబడింది, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో ముమ్మారు కొట్టబడ్డాడు. ఒక్క మనిషి స్పందన ఈరోజు మన రక్షణ దాకా తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సంగమా, ఆలోచిద్దాం. ఈ రోజుల్లో గతంలో లాగా ఒక్క పాస్టర్ గారు చేసే పరిచర్య కాదు. పరిస్థితులు మారిపోతున్నాయి. బయట సమాజంలో కరపత్రాలు పంచితే కొడుతున్నారు. సమాజంలో ఆ వీధుల్లోకి రానివ్వట్లే, మీరు రావడానికి వీల్లేదు అంటున్నారు. సేవకుడుగా గుర్తించబడతాడు కాబట్టి సేవకుడు వస్తుంటే అలర్ట్ అయిపోతున్నారు. ఈరోజు అందరి బాధ్యత, మన బాధ్యత. అందరం పూనుకుంటే ఈ సువార్త అవుతుంది తప్పితే లేకపోతే కాదు. మీరు పనిచేస్తున్న స్థలాల్లో, మీరు నివసిస్తున్న వీధుల్లో, మీరుంటున్న కాలనీల్లో మీరే సువార్తకి ఒక సమిధల్లాగా, ఒక దీపాల్లాగా మీరు వెళ్ళి సువార్త చేస్తేనే ఈ సువార్త ముందుకు వెళ్తుంది. ఇది మా పని కాదయ్య గారు, ఆయన పని అయితే మీరేంది మా పని అంటారేంది అన్నట్టు చూడబాకండి. మాకెళ్ళి సహయాజకత్వంలో ఉన్నటువంటి సమయాలు ఇవి. అందరం పని చేస్తేనే ఈ పని. నీకు ఇంత గొప్ప రక్షణ భాగ్యం ఇస్తే ఆయన గురించి పక్క వాళ్ళకి చెప్పలేకపోతే, ఒక్క ఆత్మను కూడా నువ్వు తీసుకురాగలేకపోతే, ప్రసంగం చెబుతూ ఎవడేం చెప్తాడండి? ప్రసంగాల కోసం సిద్ధపడబాకండి. ప్రసంగం చెప్పమంటే నాకు చాలా బాధ. అసలు నేను కింద కూర్చొని వినటానికి ఇష్టపడతా. ఇదొక వ్యసనం. ప్రసంగాలు సిద్ధపడటం కాదు, 10 ఆత్మలు సంపాదించండి. 1,000,000 ప్రసంగాల కన్నా గొప్పది. సమరయ స్త్రీ ముందు నిలబడగలవా మనం? సమరయ స్త్రీ ముందు మనం ఎవరైనా నిలబడగలవా? ఊరిని తెచ్చేసింది దేవుని కాడికి. అసలు ఆ వాళ్ళు మాట్లాడారు, అమ్మా ఎంత భాగ్యం మాకు కల్పించావు ప్రభు దగ్గర, అయ్యా ఇంకొక 2 దినాలు మా దగ్గర ఉండు. వాళ్ళు అన్నారు, ఇక నువ్వు చెప్పిన మాటలు కాదు, మేమే చూస్తున్నాం స్వయాన రక్షకుడిని, ఆ ప్రభువుని, ఆ క్రీస్తుని చూస్తున్నాం. నీ మాటలను బట్టి కాక ఇక మేము చూచిన వాటిని బట్టి మేము నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. స్వీకరించారు మీరు ప్రభు కోసం, అక్కడ తాగబాక. మనందరం విశ్వాసుల గుంపులో ఉన్నవారు. మన గోల్, డైరెక్షన్, దశ మారిపోవాలి. మనము మన యొక్క ఆయుధాలను సంధించి ఒక ఆయుధీకరణ రావాలి. మన కత్తులను నూరుకునివ్వాలి. మన యొక్క తుపాకులు గుళ్ళుతో నింపుకోవాలి. బయటికి సమాజంలోనికి వెళ్ళాలి. మరలా మనం క్రీస్తు కోసం మీరు పనిచేస్తే అంతసేపు సంవత్సరంలోపు మళ్ళీ అది పగడగొట్టి కట్టాలి. అయ్యగారు మీరు 10 ఏళ్ళు కాదు, పని చేస్తే సంఘం ఇక సరిపోదు. కొన్ని రోజులు ప్రసంగం చేశాడు యేసు ప్రభువు. ఆహారం మర్చిపోయారు వాళ్ళు, దప్పిక లేదు. అసలు ఇదేం ప్రసంగమో
అలా ప్రజలు ఎంత అద్భుతంగా ఉన్నారు. 3 రోజులు అయినాక అనిపించింది వీళ్ళకి ఏదైనా పెడితే బాగుండు, ఉట్టి చేతితో ఎలా ఉంటుంది. ఒక పిల్లవాడి దగ్గర చూశారు, 5 రొట్టెలని చూశారు. అసలు వాడు కూడా ఆడు అన్నం తినకుండా అవి తినకుండా ఉండిపోయాడు. ఆడు వెతుకుతున్నారంట శిష్యులు, వారి దగ్గర ఏమన్నా ఉన్నదా అని. ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయి తీసుకొచ్చి, అన్నా పేతురంకులు, పిలుపు అంకులు, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అసలు పక్కన ఎవరైనా తింటుంటే వాడికి వెళ్ళేనే చూస్తుంటారు చిన్నపిల్లకాయ. వాడి దగ్గర పెట్టుకున్న వాటిని తినకుండా వాడు అలాగే పెట్టుకొని, అంత మీటింగ్ అయిపోయింది తినొచ్చుగా. ప్రభువుని స్వీకరిస్తే ఎలా ఉంటుందో చూడండి. దట్ బాయ్ ఈజ్ రియాక్టింగ్, స్పందిస్తున్నాడు. అయ్యా యేసయ్యకి ఇతను తీసుకొని వెళ్ళి ప్రభువు దగ్గర పెట్టాడు, అంతే. ప్రభు వాటిని తీసుకున్నాడు. ఆ బిడ్డ స్పందన ఒక మహా అద్భుతానికి తెరతీసేసిన. ఆ బిడ్డ స్పందన, నా ప్రభు కోసం ఇస్తానయ్యా, తీసుకెళ్ళి ప్రభుకి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు, సుమారుగా 15-20 వేల మంది భోంచేశారు ఆ దినం. కొంతమంది అన్నారంట తిన్నట్టు చేసినట్టున్నాడు, ఏదో మ్యాజిక్ లాగా ఉందని. మరి మ్యాజిక్ లాగా ఉంటే మొక్కలు ఎట్టేస్తాయి? 12 గంపలు మొక్కలు ఎత్తేసారంట తినంగా. పిల్లడు కూడా తినేసాడు దాంట్లో. దీన్ని బయటికి బ్యాంకులో దాచిపెట్టిన దీన్ని బయటికి స్వార్థకి పెట్టండి, వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దాచిపెట్టి పుట్టుకుని చచ్చిపోతాం, జాగ్రత్త. ఎలాగే ఉంటే ఎవడో తింటాడు వాటిని. ఒకడు భిక్షగాడు రోడ్డు పక్కన చచ్చిపోయాడు విజయవాడలో. చచ్చిపోయాడు కదా అని చెప్పి ఈగల్లో దోమలు ఎక్కుతుంటే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అక్కడ తీస్తే ఆడిని అతుక్కొని గోను పట్ల అవన్నీ వస్తున్నాయి. ఆ బయటికి తీస్తుంటే లోపల కట్టలు వాడు అడుక్కుని అన్ని పెట్టాడు. వాడు కొంతకాలం అడుక్కోకుండా వాటిని తినొచ్చు కదా. మనం చచ్చిపోయినాక మన పిల్లలు ప్రార్థనకు భోజనాలు కూడా పెట్టరు, జాగ్రత్త. బతికున్నప్పుడే పరలోకం లేదని సంపాదించుకుందాం. మనం చచ్చిపోయినాక వయసు దాటితే చనిపోకుండా ఎలా ఉంటారు మమ్మీ డాడీ అనుకొని చక్కగా మర్చిపోయి హ్యాపీగా వెళ్ళిపోతారు. తీండి బయటికి, చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభువుకి ఇస్తే ఒక మహా అద్భుతం. అసలు అదొక పెద్ద ప్రసంగం. 20,000 మంది భుజించటానికి ఒక చిన్న బిడ్డ యొక్క స్పందన కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్యను బట్టి, సమరయ స్త్రీని బట్టి, సౌలును బట్టి, ఆ చిన్న బిడ్డను బట్టి గట్టిగా మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిచ్చేస్తా. దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు, యుద్ధాలన్నీ అయిపోయినాయి. చూసుకుంటున్నాడు, మంచి సింహాసనం, రాజకోట, ఆ దర్బార్ మొత్తం చూస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక తలంపు వచ్చేసింది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మీరేం తర్వాత అమ్మమ్మ వద్దు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక తలంపు వచ్చేసింది దావీదుకి. బట్టలు రండిరా, నాతాను ప్రవక్తను పిలిపించండి అన్నాడు. నాతాన్ దగ్గరికి వెళ్ళారు భటులు. అయ్యా ప్రవక్త గారు, ప్రైజ్ ద లార్డ్, రాజుగారు రమ్మంటున్నారు అంటే రాజుగారి దగ్గరికి వచ్చాడు నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్త నిలబడి, నాతాను, నేను గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాచుకుంటున్నా. నా పనికి రాని భయంకరమైన దీన స్థితిలో నుండి తెచ్చి దేవుడు నన్ను ఇక్కడ దేవదారు మ్రానులతో, గొంజి చెట్లతో అద్భుతంగా ఈ టేకు చెట్ల మధ్య, ఈ సింహాసనం మధ్య నన్ను కూర్చోబెట్టాడు నాతాను. నా దేవుడు ఇంత ఘనతను నాకు ఇచ్చాడు నాతాను. అవును రాజా, ఏమంటావు ఇప్పుడు? ఎందుకు పిలిపించావు? కరెక్టే కదా, రాజుని చేశాడు నిన్ను. నాతాను, నేను ఇలాగా దేవదారు మ్రానులతో చెక్కబడిన భవనాల్లో నేనుంటే, నా దేవుని మందస్సము, నా దేవుని మందిరము గుడారము క్రింద గాలి వానకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చీకిపోతూ, నా దేవుని మందసం అలాగా ఉండడం
నా మనస్సును కలిచివేస్తుంది నాతాను అన్నాడు. రాజు చిరంజీవి గాక, రాజా ఇంకేంటో చెప్పు, నీ మాటలు, నీ మనసులో ఏం చెప్పు, కరెక్ట్ ఏం చేద్దాం. నాతాను అంటుంటే రాజు దావీదు దానికి అన్నాడు, నాతాను నేను దేవుని కోసం ఒక మందిరాన్ని నిర్మించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క ఆలోచన, ఎలా పుట్టిందో ఈ ఆలోచన ఆ మహానుభావుడికి. నాతానుకి నచ్చింది. నాతాను కూడా అన్నాడు, రాజా నీకు ఎలా తోస్తే అలా చెయ్యి, దేవుడు నిన్ను దీవించిన కాక వెళ్ళిపోయాడు. వెళ్ళి వెళ్ళక ముందే దేవుడు నాతానుతో మాట్లాడాడు. మరలా నాతాను వెంటనే బంతి గోడ కొట్టినట్టుకు వచ్చేసాడు. రాజా దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నిన్నేమన్నా అడిగానా? నీకు మందిరం కట్టించమని నేను అడిగానా? నన్ను నీవు పట్టగలవా? ఆకాశ మహాకాశములు సైతం పట్టనటువంటి నా యొక్క దివ్య తేజస్సుని తీసుకొని వచ్చి కుదించి నువ్వు చేయగలవా? అయినప్పటికీ రాజా నీకొచ్చిన ఆలోచన చాలా అద్భుతమైంది రాజా. అందుకనే అప్పటికి దావీదు స్థలం తీసుకోవాలా, దావీదు ఇటుక పోగు చేయాలా, ఇనుప మొక్క తీసుకురాలా, పండింగ్ లేదు, ఏమి లేదు, ప్రార్థన కూడా మొదలు పెట్టాల. ఒక్క ఆలోచనే. మనం అనుకుంటాం ఈ ఆలోచనే మనల్ని బాగు చేసినా పాడు చేసినా. కూర్చొని ఒక్క ఆలోచన చేశాడు అంతే, మందిరము గురించిన ఆలోచన. మీరు చాలా లైట్గా తీసుకుంటారు మందిరం అంటే, ఏముందిలేండి అనుకుంటుంటారు. దావీదు మందిరము గురించిన ఒక్క ఆలోచన ప్రభువుని అబ్బురపరిచేసి ఆశ్చర్యపరిచేసింది. దావీదు తన్మయత్వం, దేవుడు అసలు తన్మయత్వం చెంది దిగొచ్చి నాతాను చేత ఏం మాట్లాడిచ్చాడు తెలుసా? రాజా దావీదు నీ ఆలోచన నా హృదయాన్ని జయించేసిందయ్యా. అందుకనే తరతరములలో నువ్వు ఇటుక పోగు చేయలా, నువ్వు ప్లానింగ్ ఇంకా మొదలు పెట్టలా, నువ్వు ప్రజలకు అనౌన్స్ చేయలా, కానీ నీ తలంపు పుట్టింది చాలు, దానికే నేను సంతోషించేశాను. దావీదు తరతరములలో ఇశ్రాయేలును పరిపాలించువాడు నీ వంశములలో ఉండక. అబ్బా ఏం ఆశీర్వాదం అండి. ఇప్పుడు అయ్యగారు తర్వాత అయ్యగారు కొడుకు పాస్టర్ అని అంటే తర్వాత ఎవరు ఉండటానికి వెళ్ళేదా? వాళ్ళ అబ్బాయి అయినా పాస్టరు. సరే వాళ్ళ అబ్బాయి కూడా అయిపోయి ఇంకొక అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఇక అక్కడికి చర్చ్ ఉంటుందో లేదో తెలియదు, సేవకు వస్తాడో లేదో తెలియదు. దేవుడు తొందరపడి మాట్లాడాడేమో అన్నట్టుగా ఉంటుంది. అది తరతరములో నిరంతరము ఒక రాజు ఈ సింహాసనం మీద ఏలుతూ ఉంటాడు. దావీదు నీవు ఒక్క ఆలోచన ఆలోచించావు చూసావా, ఆలోచనకి ప్రతిఫలం ఇది. మీకు అర్థమవుతుందా ఈ మాటకి లోతైన భావం? మీరు మందిరం గురించి మీ ఆలోచన మీ బిడ్డల 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 జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మీరు అనుకుంటున్నారేమో ఈ కోటాల గురించిన ఆలోచన, పరిచర్య గురించిన ఆలోచన, మందిరం గురించిన ఆలోచన మీరు చనిపోయినా, మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా, చనిపోయినప్పుడు మా పాస్టర్ గారు పెద్దలు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? టీచర్ గారు ఇచ్చేటువంటి కానుక సంఘం అంతట్లో కూడా ఎక్కువ ఇచ్చే కానుక ఆమెదే అని చెప్పేశారు. పాస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ 300 రూపాయలు ఇచ్చేది అప్పట్లో టీచర్లకి, చిన్న జీతాలు. దాంట్లో మళ్ళీ విశ్వానికి ఒక 50 రూపాయలు, ఇంటింటి స్వార్థకు ఒక 50 రూపాయలు, ఇవన్నీ ఇవ్వంగా కొంత కొంచెం మిషనరీలకు పంపించంగా ఆ మిగిలిన 300 పంపిస్తే 300 చాలా ఎక్కువ అని చెప్పి ప్రకటన చేశారు. ప్రతి ఆదివారం ఒకే చైర్లో, ఒకే చోట, ఒకే మూల కూర్చున్నటువంటి వ్యక్తి, పాస్టర్ గారి కన్నా 5 నిమిషాల ముందే వెళ్ళేటువంటి వ్యక్తి ఈ టీచర్ గారని. ఆమె చనిపోయిన సభలో పెద్దలు గాని పాస్టర్ గారిని మాట్లాడుతున్నారు. అయిపోయింది, ఆమె చనిపోయింది, కూటం అయిపోయింది, భోజనాలు పెట్టాం, అయిపోయింది. కానీ మందిర క్రమాన్ని పాటించిన ఒక తల్లి బిడ్డల్ని ఆ ప్రభు విడిచిపెట్టల. మా వెంటబడ్డాడు దేవుడు. మేము ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, మా వెంటబడి మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవుడు దీవించి ఈ స్థితిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అమ్మ మందిరం గురించిన ఆలోచన, పరిచర్య గురించిన ఆలోచన తరతరాల ఆశీర్వాదానికి దారి తెస్తుంది. ఈజీగా తీసుకోబాకండి. మీరేదో మనిషిని చూసినట్టు చూడబాకండి పాస్టర్ గారిని. మానవ నేత్రాలతో చూడబాకండి దీన్ని. ఇది ఆత్మీయ వ్యక్తులకు అర్థమయ్యేటువంటి భాష, నేను మాట్లాడే భాష. ఆ మహాదేవుని యొక్క ఆ సార్వభౌమ అధికారం క్రింద జరుగుతున్న ఈ పరిచర్య గురించినటువంటి భాష నేను మాట్లాడుతున్నా. దావీదు ఒక్క ఆలోచన తరతరాలకి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. దావీదు చనిపోయాడు, సొలొమోను వచ్చాడు రాజుగా, కాస్త అటు ఇటు కాస్త అటడుగు ఇటడుగు వేసాడు, ఆయన కూడా చనిపోయాడు. ఆయన తర్వాత ఇంకో రాజు వచ్చాడు, అసలు ఇంకా దారుణంగా ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత ఇంక అసలు లేదు, ఇక అయిపోయింది, ఇక లేడు. దావీదు వంశంలో రాజులు లేరు. వీళ్ళు మాట్లాడితే విగ్రహారాధన ఎత్తుకుంటున్నారు, దేవుడు కూల్చేస్తున్నాడు వాళ్ళని. కానీ ఒక ప్రక్క దేవుని వాగ్దానం ఉన్నది, దావీదుతో చేసిన నిబంధన ఉన్నది. చూచింది పరలోకం పైనుంచి పరలోకం చూసింది. అయ్యో, మన తండ్రి వాగ్దానం చేస్తున్నాడు, కానీ వంశములో ఒక 100-200 ఏళ్ళు దాటితే ఒక్కడ కూడా సరైనోడు పుడతలా, ఏం చేద్దామని అనుకున్నాడు. పరలోకం రౌండ్ టేబుల్ వేసేసిందంట. వేసి అబ్బా దేవుని వాగ్దానం నిబంధన ఉంది, జరగట్లా, ఎలాగా అనుకొని ఓ పని చేద్దాం. అయ్యా చూశారు, తండ్రి అన్నాడు, నా కుమారుణ్ణే దావీదు కుమారుడుగా భూమి మీదకి నేను పంపిస్తాను. అందుకని మత్తయి సువార్త 1:1 ఉంటుంది, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు ఫెయిల్ అయిపోతున్నారని దేవుడే దిగొచ్చాడు దావీదు కుమారుడుగా. ఇక ఫెయిల్ అయ్యే పరిస్థితే లేదు. తరతరములకు ఏలే రాజు, నిత్య మహిమ కలిగిన రాజు, ఆయన యుగయుగములు ఏలేటువంటి రాజుగా ఈ మనుషుల మీద ఆధారపడకుండా దావీదుకి ఇచ్చిన వాగ్దానం, అసలు ఆ ఆలోచనకి ఇచ్చిన వాగ్దానానికి ఎన్ని తంటాలు వచ్చినాయో. ఈడ దావీదుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ప్రణాళికలు రచించాల్సి వచ్చింది పరలోకం. యేసు ప్రభు దావీదు వంశావళిలో నుంచి తీసుకురావటానికి, మీ వంశాలలో నుంచి, మీ బిడ్డల్లో నుంచి ఎంత గొప్ప మిషనరీలను దేవుడు తీసుకొని వస్తాడో, ఎంత గొప్ప సేవకులను దేవుడు తీసుకొని వస్తాడో, ఎటువంటి గొప్ప రాజకీయ వేత్తలను దేవుడు తీసుకొని వస్తాడో, ఈ దేశాన్ని పరిపాలించే మోడల్ పొలిటీషియన్స్ ని మీ కుటుంబాల్లోంచి దేవుడు తీసుకొని వస్తాడు. గొప్ప గొప్ప ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మీ కుటుంబాల్లోంచి దేవుడు తీసుకొని వస్తాడు. మీ ఆలోచన సరిగా ఉంటే ప్రభువారు మనం మరణించిన తర్వాత కూడా ఆ నిబంధనను నిలబెట్టుకోగలిగిన ఆ గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా కొన్ని చేతులు కనపట్ల, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తా. అమెరికా దేశంలో ఫిలడెల్ఫియా అనే రాష్ట్రంలో ఒక చర్చ్ ఇట్లాగే ఉంది. సండే స్కూల్ జరుగుతూ ఉంది. బయట ఒక పాపని నిలబడి ఉంటాం పాస్టర్ గారు చూశాడు. వాడికి అనుకొని ఉంటే, ఏంటి అమ్మ ఇట్లా ఉంది, అమ్మా ఏంటి అని అడిగితే ఆ పాప బొంగు మూతేసి 5-6 సంవత్సరాలు ఉంటుంది అంతే. పాస్టర్, ఐ డోంట్ హ్యావ్ ప్లేస్ ఇన్ సండే స్కూల్. సండే స్కూల్లో నాకు చోటు లేదు, అందుకని ఇక్కడ నిలబడ్డాను. పాస్టర్ గారు చాలా ముచ్చటేసింది, ఆశ్చర్యపడి, అరే రే రే చిన్న బిడ్డకి ఇంత పౌరుషం వచ్చిందిరా, ఇంత భక్తి ఏందని ఆ బిడ్డను ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు. ఆ చిన్న సండే స్కూల్లో ఆ ముందు పెద్దవాళ్ళన్నారే, కొద్ది పక్క తప్పకుండా అని చెప్పి ఆ పాపను కూర్చోబెట్టి సండే స్కూల్ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఆదివారం అయిపోయి మళ్ళీ ఆదివారం వచ్చింది. మళ్ళా ఎందుకో పాస్టర్ గారు ఆ సర్టిఫికేట్ తిరిగి ఇంటి బయటకు చూస్తే మళ్ళీ ఈ అమ్మాయి నిలబడి ఉంది అక్కడే. పాస్టర్ గారు నవ్వుకున్నాడంట, ఆహా మళ్ళా నేను తీసుకెళ్లి కూర్చోబెట్టాలి కావాలి. మళ్ళీ ఆ పాపను ఎత్తుకొని మళ్ళీ సండే స్కూల్లో ముందు ప్లేస్ లో కూర్చోబెట్టారు. అలాగా పాప పాస్టర్ గారు మంచి స్నేహితులు అయిపోయారు. ఒకరినొకరు విడది బంధం, ఆత్మీయ బంధం ఏర్పడిపోయింది. పాస్టర్ గారు ఈ చిన్న బిడ్డలో ఏమిటి భక్తి అని ఆ బిడ్డను దగ్గరికి తీసుకున్నాడు. ఆ పాప ఏమో ఆ పాస్టర్ గారికి ఆకర్షితుడైపోయి ఆ దైవ సేవకుడికి ఫ్రెండ్ గాను తండ్రి గాను దగ్గర అయిపోయింది ఆ పాప. అట్లా 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. పాస్టర్ గారు ఇట్లాగే ఒక కాటేజ్ ప్రేయర్ లో ప్రార్థన జరిపిస్తా ఉన్నాడు. ఒక గృహ కూడికలో సంఘ పెద్దలు వచ్చి చెవిలో ఒక వార్త చెప్పారు, అయ్యా నీవు అత్యధికంగా ప్రేమించే ఆ చిన్న బిడ్డ, 8 సంవత్సరాల బిడ్డ
ఇందాకే మరణించింది, వెంటనే ప్రార్థన ముగించి బయలుదేరన్నారు. పాస్టర్ గారు అక్కడే కూలిపోయాడు. గబగబా ప్రార్థన ముగించి పెద్దలను తీసుకొని ఆ చిన్న బిడ్డ శవాన్ని చూడడానికి వెళ్ళారు. ఆ శవం చుట్టూ, ఆ మంచం చుట్టూ అందరూ కూర్చొని ఉన్నారు. అందరూ మౌనంగా దుఃఖంతో అక్కడే ఉండిపోయారు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. 7-8 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ. ఆ శరీరాన్ని, ఆ భౌతిక గాయాన్ని తీసి పక్కన పెట్టేస్తుంటే ఆ మంచం దగ్గర నుంచి ఒక చిన్న పరుసు జారి కింద పడింది. వెంటనే ఒక పెద్ద దాన్ని తీసి ఏమిటా అని చూస్తా ఉంటే ఆ పరుసు జిప్పు తీస్తే లోపల 67 రూపాయలు, మన భాషలో, అమెరికా భాషలో 67 సెంట్లు అంటారు, డబ్బు లెక్కేస్తే అన్ని ఉన్నాయి. లోపల ఒక చిన్న మడత పెట్టిన స్లిప్ ఉంది. ఆ స్లిప్ను తీసి చదువుతా ఉన్నాడు. అది చదువుతా ఉంటే చదువుతున్న వ్యక్తి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తా ఉన్నాడు. అందరూ వచ్చారు. ఏంటయ్యా ఏంటి అని అంటే అది పాస్టర్ గారికి ఇచ్చారు. ఆ స్లిప్ అందరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆ స్లిప్ను తీసి చదువుతుంటే ఒక్కొక్కళ్ళకి, నాకు సండే స్కూల్లో స్థలము లేదు. తన స్వహస్తాలతో చిన్న బిడ్డ తన రైటింగ్తో రాసుకున్నాడు. ఐ డోంట్ హ్యావ్ ప్లేస్ ఇన్ సండే స్కూల్. నాకు సండే స్కూల్లో స్థానం లేదు, కూర్చోడానికి స్థలం లేదు. నాకులాగా ఈ పట్టణంలో అనేక మంది బయట ఉంటున్నారు. నేను ప్రభువుని స్వీకరించి మౌనంగా ఉండడానికి వీల్లేదు అని అనుకున్నా బిడ్డ. ఒక పెద్ద సండే స్కూల్ కట్టబడ్డానికి నేను ఈ డబ్బుల్ని ఆదా చేస్తున్నాను, పోగు చేస్తున్నానని రాసుకున్నాను. ఆ పాప ప్రభువుని స్వీకరిస్తే ఎలా స్పందిస్తారో చూడండి. ప్రభువుని హృదయంలో తీసుకుంటే ఎలా ఉంటారో చూడండి. పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు మాట్లాడుకుంటూ కూర్చోబాలి. అట్టంట ఇట్టంట, ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్, అట్లా ఇట్లా అని మాట్లాడతాడు. హృదయంలో, నీ హృదయంలో దేవుడుంటే, ఆ చిన్న బిడ్డ 8 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ, ఐ డోంట్ హ్యావ్ ప్లేస్ ఇన్ సండే స్కూల్, సండే స్కూల్లో స్థానం లేదు. అనేక మంది కూర్చోగలిగే ఒక సండే స్కూల్ నిర్మాణం చేయడానికి, తినటానికి డబ్బులు ఇస్తే తల్లిదండ్రులు, తినటానికి డబ్బులు ఇస్తే వాళ్ళ తట్టయ్య, తినటానికి డబ్బులు ఇస్తే కొనుక్కోకుండా పిల్లలందరూ కొనుక్కుంటుంటే, తన తోటి పిల్లలు తింటూ ఉంటే తన నోరు కట్టేసుకొని ఆ డబ్బుల్ని తన సంచిలో వేసుకొని ఎంత కఠినమైన నిర్ణయం తీసుకుంది ఆ చిన్న బిడ్డ. తోటి వారు తింటుంటే, ఐస్ క్రీమ్ తింటుంటే, తోటి వారు చాక్లెట్లు తింటుంటే, ఈ బిడ్డ ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్లుగా సండే స్కూల్ అంటే ఏమనుకుందో, దాని ఖర్చు ఎంతో ఏం తెలియదు, కానీ కార్యోన్ముఖురాలైపోయింది. నా ప్రభువు కోసం నేనేదో ఒకటి చేయాలి, నా ప్రభువు కోసం నేను స్పందించాలి, నేను స్వీకరించి మౌనంగా ఉంటే కుదరదు, ఐ హ్యావ్ టు రియాక్ట్ అనుకుంది. ఆ స్పందన మొదలైంది. ఆ స్లిప్ చదువుతుంటే అందరూ ఏడుస్తున్నారు. ఈ కథ ఆ ఊరు పట్టణాలు దాటి వెళ్ళిపోయి చివరికి ప్రెస్కి వెళ్ళిపోయి ఒకరోజు ఆర్టికల్ వేసేసారు. 67 రూపాయలని హెడ్డింగ్ పెట్టారు, 67 సెంట్స్. ఏంటి అని అందరు చదవటం మొదలేశారు. అందరు చదవడం మొదలేస్తా ఉంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చదివాడు దాన్ని. వెంటనే ఫోన్ చేశాడు పాస్టర్ గారు, నేను పలానా హోటల్లో ఉన్నాను, మీరు మీ పెద్దలు వచ్చి నన్ను కలవండి. ఆరాధన అయిపోయిన తర్వాత పెద్దలు, పాస్టర్ గారు, సంఘ పెద్దలు వెళ్ళారు. అయా ప్రైజ్ లార్డ్ అండి, ఏంటి సంగతులు అని అంటే, నేను కూడా మీ సంఘంలో ఆ చిన్న బిడ్డ కథను చదివాను. ఆ చిన్న బిడ్డ స్వీకరించింది ప్రభువుని. ఆ బిడ్డ ఏదో స్పందించింది. నేను కూడా ఆ బిడ్డ మాదిరిగా నేను కూడా దేవుని కోసం స్పందించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. ఓ పని చేయండి పాస్టర్ గారు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తిని. ఈ ఫిలడెల్ఫియా అనే పట్టణంలో, ఈ రాష్ట్రంలో నాకు ప్రధానమైన స్థలము, ఆ ప్రాంతంలో స్థలాలు ఉన్నాయి, కొన్ని ఎకరాలు ఉన్నాయి. మీరు వాటిని కొనుక్కొని మీరు సండే స్కూల్ కట్టొచ్చు, చర్చి కట్టుకోవచ్చు అన్నారు. పాస్టర్ గారికి వణుకు మొదలేసింది. ఆ పట్టణం పేరు చెప్పగానే, వామ్మో ఇది కోట్ల రూపాయలు కదా అని వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళి, మళ్ళీ అయ్యా ప్రైజ్ ది లార్డ్ అండి, చాలా ధన్యవాదాలు, అంత స్థాయి మాకు లేదండి, మేమేదో చిన్న మందిరం అని అంటే అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి తిరిగి వెళ్ళిపోబోతున్నారు హోటల్లో. ఈ వ్యాపారస్తుడు వదిలిపెట్టలా. అయ్యగారు రండి కూర్చోండి, మీరు అలా వెళ్తారేంటి, కూర్చోండి. వీళ్ళకేం అర్థం కావట్లా.
చివరికి ఇతను అన్నాడు, ఓ పని చేద్దాం అట్లయితే, మీ దగ్గర అంత డబ్బు లేదు కదా, కానీ నేను అమ్మేదే, నేనైతే ఉచితంగా నా స్థలాలను నేను ఇవ్వను. ఒక పని చేయండి, నేను అమ్మేదే, మీరు కొనలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అంత విలువ కలిగిన కోట్ల రూపాయల ఆ ఎకరాల భూమిని నేను ఆ 67 రూపాయలకి నేను అమ్ముతాను, ఆ డబ్బులు నాకు ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆశ్చర్యపోయారు. ఒక చిన్న బిడ్డ స్పందన ఒక అగ్ని వలె దహించి వేసుకుంటూ ఆ రాష్ట్రంలో వెళ్ళిపోయింది. ఈరోజు మీరు ఆ ప్రాంతానికి వెళితే 3,000 మంది పట్టే ఒక సండే స్కూల్ నిర్మాణం చేయబడింది అక్కడ. గుడ్ సమారిటన్ అనే ఒక హాస్పిటల్ నిర్మాణం చేయబడింది అక్కడ. ఒక పెద్ద సంఘం కట్టబడింది. ఒక టెంపుల్టన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనే సంఘం కట్టబడింది. ఒక యూనివర్సిటీ కట్టబడింది. కొన్ని వేల లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం చదువుతూ దాంట్లోంచి బయటకు వస్తా ఉన్నారు. ఆ మొదట చూస్తే ఒక ఆర్చ్లో ఆ చిన్న పిల్ల ఫోటో పక్కన పాస్టర్ గారి ఫోటో ఉంటది. ఆర్చిని దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి ఎవరైనా సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న బిడ్డ స్పందన కొన్ని వేల లక్షల మంది బిడ్డలకి ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఒక గొప్ప భవిష్యత్తునిచ్చినటువంటి మన పరిస్థితి ఒకసారి చూద్దాం. జక్కయ్యను గురించి నేను మాట్లాడుతూ క్లోజ్ చేస్తాను. జక్కయ్యలో నాకు నచ్చింది ఇంకోటి ఏంటో తెలుసా? జక్కయ్య గురించి రాయబడిన మాట మొదటి 2 వచనాల్లో ధనవంతుడైన ఏమనుంది? ధనవంతుడైన జక్కయ్య. నాకు నచ్చింది ఏంటో తెలుసు జక్కయ్యలో? జక్కయ్యకి ఏది బలమో దాంట్లో నుంచే స్వార్థకి స్పందించారు. చాలా మంది బ్యాంకులో డబ్బులు పెట్టుకొని, అయ్యగారు నేను ప్రార్థన చేస్తాను, అయ్యగారు ఎందుకు ₹1 కూడా ఇవ్వకుండా ఉచితంగా వచ్చే ప్రార్థన చేస్తాం. రిక్షా దొక్కేవారు, కూలికి వెళ్ళేవారు, అయ్యా ఆ కూలిలో నుంచి మిగిలిన డబ్బులు తీసుకొని ఇస్తా ఉంటుంటే డబ్బులు ఉన్నవాళ్ళు దాచిపెట్టి, చెప్పాను ఇందాక, చూసి పుట్టుకుమని గిట్టుకుమంటారు వాళ్ళంటే 2 నిమిషాలు. ఏంటి నీ బలం, నీ స్ట్రెంగ్త్ ఏంటి? నీకు పరిచర్య చేసే నైపుణ్యత దేవుడిచ్చాడా? పాస్టర్ గారికి వంటల దగ్గర సహకరించేటువంటి మంచి చేతి వాటం అసలు మీరు చేయి పెడితేనే రుచి వస్తుందా? మీరు అలాగే స్పందించండి. ఒకవేళ గాయకులు ఉన్నారా, అలాగే స్పందించండి. బాగా పాట పాడుతున్నాడు ఈ బ్రదర్, భలే వాయిస్తున్నాడు అని చెప్పి నేను కూడా దాన్ని పట్టుకున్నాను అనుకోండి, కాలిపోతాను. అయ్యగారికి మంచి పేరు వస్తుంది, పాస్టర్ గారు కాదు, నేను కూడా పాస్టర్ గారిని అవుతాను అనుకోబాక. ఏమిటి దేవుడు నీకు ఇచ్చిన బలం? నీ స్ట్రెంగ్త్ ఏంటి? జక్కయ్యలో నాకు నచ్చింది ఏంటంటే, అతను ధనవంతుడు కదా, అతనుకున్న వనరులతోటి స్పందించడం మొదలైశాడు. నీకు ప్రార్థన వరం దేవుడిస్తే, ప్రార్థనలో సంఘం కోసం, నీ ప్రాంతం కోసం, నీ బిడ్డల కోసం, నీ సమాజం కోసం, నీ అయ్యగారు ఏమేమి అంశాలు ఇస్తున్నాడో వాటి గురించి ప్రార్థన చేయటం మొదలుగా. నా పేరు ఫ్లెక్సీలో ఇట్లేదు, నన్ను స్టేజ్ మీదకి పిలవట్లేదు, నేను ప్రార్థన చేయనిక, అయ్యగారు నేను పాట పాడతాను, వాక్యం చెప్తాను అన్నారా? ఫెయిల్. జక్కయ్యలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? ఇది చెప్పకపోతే అసంపూర్తిగా ఉంటుందని దీన్ని ముగిస్తా ఉన్నా. మీకు ఏది ఇవ్వబడిందో వెతకండి, ప్రార్థన చేయండి. మీకు అర్థం కాకపోతే సేవకుడి దగ్గరికి వెళ్ళండి. అయ్యా, ఇప్పటిదాకా నా జీవితం వేస్ట్ అయింది, నేను పరిచర్యలో పాలుభాగస్తుడిగా ఉండాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటారు? నాకేం తెలియట్లేదయ్యా, నా పరిస్థితి అర్థం కావట్లేదు, కానీ నేను మౌనంగా ఉండడానికైతే వీల్లేదు. నేను వాక్యం విన్నాను, నేను నా స్పందన ఖచ్చితంగా తెలియచేయాలి. ఈ సువార్తలో, ఈ పరిచర్యలో, ఈ సంఘంలో, తోడ్పాటులో నేను ఎలాగుండాలి, ఏ పని అప్పచెబితే ఆ పని చేస్తాను. ప్రార్థనాపూర్వకంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ పరిచర్యల్లో పాలు పంచుకోవడానికి సిద్ధ మనస్కులుగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.